అంటే 6 ప్యాక్ చూసి ఏమన్నా గ్రాడ్యుయేషన్ పీరియడ్ ఇంజనీరింగ్ పీరియడ్లో అంత ఫాలోయింగ్ ఏం లేదంటారా? ఇక అట్లా ఏం లేదన్న. లవ్ మ్యారేజా మీరు అరేంజ్డ్ మ్యారేజా? నేను లవ్ మ్యారేజ్ అన్న. మీరు లవ్ మ్యారేజేనా? అమ్మా నాన్న స్ఫూర్తిగా తీసుకున్నా? అలా స్ఫూర్తిగా చూసుకొని చేసింది ఏం లేదు, నచ్చితే చేసుకుంటాం. అమ్మగారికి నాకు పలానా అమ్మాయి నచ్చిందని చెప్పాను, ఓకే చూసింది అరే సేమ్ టు సేమ్ అండి. ఆయన వెళ్ళి మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు చెప్పారు నేను చేసుకుంటాను నాకు నచ్చిందని, మీరు అలాగే డైరెక్ట్ చెప్పేసారు. మంచి డేర్ ఉందండి మీలో, అంటే అమ్మాయిల్ని నచ్చేయడం చెప్పేయడం అంతా కూడా బాగా డేర్. 10 మందిని తీసుకుపోతే ప్రాబ్లం, కానీ ఒకరిని తీసుకుపోయి చూపిస్తే ఒకరిని ఇష్టపడ్డారా ఏమన్నా 10 మంది? లేదు లేదు అంత లేదు. లవ్ అండ్ ఫస్ట్ సైట్ అని ఒకరినే చూసారు, ఒకరిని ఇష్టపడ్డారా? మా అమ్మకి చెప్పాను ఇలా ఇష్టం. ఒకటి చెప్పండి, ఫస్ట్ మీరు ఇష్టపడ్డారా ఫస్ట్ ఆమె మిమ్మల్ని ఇష్టపడినారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అడగండి ఆ విషయం. ఎక్కడ ఆమె సొంతూరు ఏది? వాళ్ళు హైదరాబాద్ అండి. వాళ్ళు హైదరాబాదే. వాళ్ళ సిస్టర్ నేను క్లాస్మేట్స్, అంటే కాలేజ్లో నా ఫ్రెండ్, ఆయన కామన్ ఫ్రెండ్. ఓకే. నా ఫ్రెండ్ సృజన వాళ్ళ సిస్టర్ తను శ్రవంతి. నాకు సృజన ఫ్రెండ్ ఫస్ట్, దాని తర్వాత శ్రవంతి పరిచయం. సుజన ద్వారా శ్రవంతితో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అంటే బాగుందండి ఇది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వీళ్ళందరూ ఒక కాలేజ్లో క్లాస్మేట్స్, మేము పక్కల కాలేజ్ కలిసినప్పుడు అలా సృజన పరిచయం, సృజన ద్వారా తను పరిచయం. అలా మరి ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దండి ఈ క్వశ్చన్. అంటే సామాజిక పరంగా ఇక్కడ ఏమన్నా తేడాలు వచ్చాయా? అంటే అర్థం కాలేదండి. సామాజిక క్యాస్ట్ పరంగా ఏమి ఇబ్బంది రాలేదండి, ఏం ఇబ్బంది రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏమి ఇబ్బంది రాలేదు, మా ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది రాలేదు. అందులో కొంచెం అమ్మ ఇబ్బంది పడ్డారేమో. అంటే బీసీలో వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి వాళ్ళు. ఓ బ్రాహ్మిన్స్, అంటే మీరు కూడా అలాగే ఉన్నారులేండి. ఉండడంలో ఏముంటది కానీ బ్రాహ్మణ అబ్బాయి లాగే ఉన్నారు, జంజం వేసి ఇది చేస్తే మీరు కూడా కలిసిపోతారులేండి. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, జంజం వేసేసి ఉంటాం. అదే 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 సో అట్లాంటి ఇబ్బందులు ఏం జరగలేదన్న. అంటే సుజనా గారు అప్పట్లో ఏమన్నా బ్రాహ్మణ్ అనుకుని మోసపోయారేమో కదా? శ్రవంతి అదే శ్రవంతి గారు బ్రాహ్మణ అబ్బాయి అనుకుని. ఓకే. ఎన్నేళ్ళు జరిగిందంటారు మీ ప్రేమ ప్రయాణం? 1 year, 1.5 years. మీ బాబు చెప్పగానే మీకు ఏమనిపించింది మేడం? అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకుంటానంటే ఏమనిపించింది మీకు? ఏం లేదండి. ఆ రోజు మీ ప్రేమ గుర్తొచ్చిందా? అట్లేం లేదండి, ఒప్పేసుకున్నాను అంతే. అంతే ఒప్పేసుకున్నారు, డిస్కషన్ పెట్టలేదు. ఏం డిస్కషన్? ఎందుకు అంత డిస్కషన్ పెట్టుకోకుండా? ఏరా బయట మన రెడ్డి గారు అమ్మాయిని చేసుకుంటే ఒక రాజకీయ కుటుంబం చేసి మంచి ఆస్తి కలిసి వస్తుంది, మనకు రాజకీయంగా అందరు కలిసి వస్తారు కదా, బాగుంటుంది. ఏరా బ్రాహ్మణ అమ్మాయిని తెచ్చుకుంటే ఎట్లా రాని మీరు ఏమన్నా వాదించలేదా? అందుకే వెనకన ఒప్పేసుకున్నంటే వెనకాల ఈ థాట్స్ అని లేవని అర్థం కదండి. ఒక రాజకీయ కుటుంబం నుంచి తెచ్చుకుంటే ఒక రాజకీయంగా బలం కలిసి వస్తుంది, మనకు అంతా ఉంటుంది, భవిష్యత్తు లేదన్న అవసరమైనా కూడా. భవిష్యత్తు కలిసి బ్రతికేది వాళ్ళు ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో కలిసి బ్రతకాలి, ఎవరితో అయితే బాగుంటామని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. మేము పలానా అమ్మాయితో బాగుంటాం అని అనుకున్నప్పుడు అంతకన్నా సంతోషం ఏముంటుంది? మేము ఎవరినో తీసుకొచ్చి బలంతాన కట్టేదానికన్నా వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళని మేము కలిసి నడుస్తాము, కలిసి జీవిస్తాం అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఏముంటుందండి? కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతం కాదు కదా. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreams లో తప్పకుండా చూడండి.